చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. అభం శుభం తెలియని ఆ చిన్నారిపై దేవుడు పగబట్టాడా అనిపిస్తోంది ఈ కథ వింటే. 7 ఏళ్ల వయసున్న ఆ చిన్నారి పుట్టిన 3 నెలలకే తల్లిని కోల్పోయింది. మరో 3 ఏళ్లు తిరగకుండానే తండ్రి దూరమయ్యాడు. అప్పటి నుంచి అన్నీ తానే ఆ పాప ఆలనా పాలన ఆ చిన్నారి నాయనమ్మ చూడసాగింది. కానీ విధి ఆ చిన్నారిని మరోసారి వక్రీకరించింది. నడుము నొప్పి వస్తుందని ఆసుపత్రిలో చూపించగా అమ్మాయికి కిడ్నీ సమస్య ఉందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ కోసం 2 లక్షల రూపాయలు అవసరమవుతాయని చిన్నారి నాయనమ్మ అమృతమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబాషీపేటకు చెందిన చిన్నారి మనూష కన్నీటి గాథ ఇది. నెలవారీ పింఛనుపై ఆధారపడి బతికే ఆ పెద్దావిడ ప్రస్తుతం ఏమీ చేయలేని దుస్థితిలో ఉంది. దాతలు సాయం చేసి తన మనవరాలి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటోంది. అమ్మాయికి తల్లి పుట్టినప్పుడు 3 నెలలకి చనిపోయింది. చనిపోయినాక నేనే సాదుకుంటుంట వరకు వచ్చిన. ఇప్పుడు అమ్మాయికి పెద్ద ప్రాబ్లం వచ్చింది. నాకు ఆరం కాకుంటుండి నిన్న అమ్మాయికి మళ్ళా పలాని దాఖలు పొమ్మంటే ఇడికొచ్చిన. ఇడికొస్తే డబ్బులు ఎక్కువైనాయి. సార్ ఏమన్నాడంటే డబ్బులు కట్టాలి అన్నాడు. ఏదో ఒక అమ్మాయి దగ్గర కాలేజీ మొక్కి నిన్న తెచ్చి 90,000 కట్టినా. నిన్న తెచ్చి 90,000 కట్టినా. ఇక టాబ్లెట్లు ఇస్తున్నారు. మళ్ళా రేపు ఆపరేషన్ చేస్తారంట. మాకు ఆ డబ్బులు లేవు, ₹1 లేదు. మేము బతకడానికినే కష్టం ఉంది. అమ్మాయిని పెద్దగా చేసిన వాళ్ళ అమ్మాయికి ఇప్పుడు ఎవరు లేరు, కేవలం వాళ్ళ నాన్నమ్మ మాత్రమే చూసుకుంటుంది. ఈ సమస్య చాలా తీవ్రంగా ఉండడం వల్ల ఆపరేషన్ చేస్తేనే పరిష్కారం అవుతుందని చెప్తారు. ఆమెకేమో భూమి కానీ ఏ రకమైన ఆస్పాస్తులు లేవు. ఆమె వాళ్ళ నాయనమ్మని వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని వచ్చి ఆపరేషన్ చేయించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కొంత డబ్బులు కట్టినప్పటికీ కూడా వాళ్ళు ఆ సర్జరీకి సరిపోతాయని అనుకోవట్లేదు. ఇంకా ఎవరైనా దాతలు సాయం చేస్తే కానీ అమ్మాయి ఆరోగ్యం కుదిరేటప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.